ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. వంశధార నాగావళి లింక్ కెనాల్ 145 కోట్లు ఖర్చు పెడితే మీరు ఒక్క పైసా ఖర్చు పెట్టలా. నేను అడుగుతున్నా 1600 కోట్ల రూపాయలు 14-19లో ఖర్చు పెడితే మీరు ఖర్చు పెట్టింది 594 కోట్లు. మీరు ఉత్తరాంధ్ర ఉద్ధారకులా లేకపోతే ఉత్తరాంధ్ర ద్రోహులు మీరే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా, మొత్తం ప్రాజెక్టుని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. మళ్ళీ అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమిళలో ఇప్పుడే చెప్పారు చాలా మంది, తెలుగుదేశం జనసేన అలయన్స్ సూపర్ హిట్. అవునా కాదా అని అడుగుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకి ప్యాంట్లు తడిసిపోతున్నాయి. ఎక్కడికెక్కడ భయం పుట్టుకునుంది. కనీసం వాళ్లకు క్యాండిడేట్లు కూడా దొరకడం లేదు. నేను ఒక విషయం మీకు చెప్తున్నాను, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యేలుంటే ఇటీవల ముఖ్యమంత్రి ఒక్కొక్క లిస్టే రిలీజ్ చేశాడు కోఆర్డినేటర్లని. వాళ్లే అభ్యర్థులు అనుకున్నాం, రిలీజ్ చేసుకుంటూ పోయాడు. ఇప్పుడు అంటున్నారు వాళ్ళు కోఆర్డినేటర్లే, ఇంకా ఎమ్మెల్యేలుగా మేము నిర్ణయించలేదని. సిద్ధం అనే మీటింగ్ పెట్టారు. మీరు దేనికి సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నా. మేము సవాలు విసురుతున్నా. 99 అభ్యర్థుల్ని అనౌన్స్ చేసి ఈరోజు మేము ముందుకు పోతున్నాం. మీరు యుద్ధానికి రాకుండా పారిపోతున్నారు. యుద్ధం ప్రారంభం మునిపే మీరు పారిపోయారంటే దీన్ని బట్టి అర్థమవుతుంది. కానీ ఒక్క విషయం విజ్ఞప్తి చేస్తున్నాను, ఈరోజు తెలుగుదేశం జనసేన పొత్తు నా కోసరమో పవన్ కళ్యాణ్ కోసరమో తెలుగుదేశం కోసరమో జనసేన కోసరం కాదు, కార్యకర్తల కోసరం కాదు, 5 కోట్ల ప్రజానీకం కోసరం, మీ సంక్షేమం కోసరం, మీ భవిష్యత్తు కోసరం, మీ పిల్లల భావితరాల భవిష్యత్తు కోసరం ఈరోజు పొత్తు పెట్టుకున్నాం. మేమిద్దరం కూర్చొని రాష్ట్రంలో ఉండే పరిస్థితులన్నీ ఆలోచించుకున్న తర్వాత వైసీపీ విముక్త రాష్ట్రాన్ని తయారు చేయాలని ఒక అవగాహనకు వచ్చాం. ఇది మీ అందరికీ ఆమోదయోగ్యం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజలు ఆమోదించారు. 2 పార్టీల నాయకులు కార్యకర్తలు మేము ఆమోదించుకున్నాం. మాకు లేని బాధ మీకేంటని అడుగుతున్నా. అంటే మీకు భయం, చిచ్చులు పెట్టడంలో దిష్టలు వెళ్ళు, కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి చలిగాల్చుకునే రకం వీళ్ళంతా కూడా. అందుకే ఈరోజు అన్ని కులాల మధ్య రేపు నేను మాట్లాడతాను. సోషల్ మీడియాలో కూడా మీరు చూడండి, కావాలని వ్యక్తుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, ఎక్కడికక్కడ చిచ్చు పెట్టే రకం వీళ్ళని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నీచ రాజకీయాలకు స్వస్తి పలకాలి. భవిష్యత్తులో ఇలాంటి చౌట రాజకీయాలు చేసే వ్యక్తుల్ని చిత్తుగా ఓడించి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. మీరు ఒక్కసారి చూడండి, నేను అభ్యర్థులను ఎంపిక చేశాం. అభ్యర్థులను ఎంపిక చేసినప్పుడు చరిత్రలో ఎప్పుడూ చేయని విధంగా ప్రజాభిప్రాయ సేకరణ కోసం శ్రీకారం చుట్టారు. ఏం తమ్ముళ్ళు మీకు అందరికీ ఫోన్లు వచ్చాయా? నా ఫోన్లు వచ్చాయా లేదా? వచ్చాయంటే చేలు పైకెత్తండి. అందరికీ ఫోన్లు వచ్చాయి. 1కి 4 సార్లు అడిగా. నేను ఒకటే ఆలోచించా, వినూత్నమైన మార్గాలను నేను ఎప్పుడూ అన్వేషిస్తూనే ఉంటాను, దూరదృష్టితో ఆలోచిస్తాను. ఈసారి నాకు అనిపించింది ఏం చేస్తే బాగుంటుంది అనిపిస్తే సర్వేలు ఒక పక్క, రాజకీయ విశ్లేషణలు ఒక పక్క, కడాన మీ తరపున ఎమ్మెల్యేలుగా నిలబడుతున్నాం. మీరు ఆమోదించిన వ్యక్తికే నేను సీట్లు ఇవ్వాలని కొత్త విధానానికి శ్రీకారం చుట్టాను.
ఇది సరైన విధానం అవునా కాదా అని మేము అడుగుతున్నా. సరైన విధానం అంటే చేలిపైకెత్తండి. ఎందుకంటే అమెరికాలో ఒక విధానం ఉంది. పార్టీలో ఇంటర్నల్ గా ముందుగానే అభ్యర్థులు ఎంపిక చేసుకొని తర్వాత ప్రజల్లోకి వెళ్తారు. ఈసారి నేను మాత్రం ప్రజలను అడిగి ఆ అభ్యర్థి యొక్క ఆమోదం తీసుకున్న తర్వాత సందేహం వస్తే మళ్లీ తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేస్తున్నా. ఇది మీ ఆమోదం ఉందని నేను అనుకుంటున్నా. ఎస్, మేము చెప్పాం, మా ఆమోదం ఉందంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఇది 1,30,00,000 ఫోన్లు ఇప్పటికి చేశాను, ఇంకా ఎక్కువ చేశాను. నాకు వచ్చిన రెస్పాన్సే 1,30,00,000 మంది నుంచి సమాధానం వచ్చింది. మీరిచ్చిన అభిప్రాయాలు సేకరించుకుని నాకుండే రిపోర్ట్లు పెట్టుకుని అదే మరి మీ అందరికి ఆమోదమైన వ్యక్తిని రాజకీయ విశ్లేషణ చేసి నాకుండే పరిధుల్లో మంచి అభ్యర్థుల్ని మీ ముందర పెడుతున్నాను. వాళ్ళని ఆశీర్వదించే బాధ్యత మీదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.